హలో. కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపు మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు నేహా బోరా వ్యవస్థను ప్రశ్నించిన యువ చైతన్యం అనేటువంటి ఈ అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు నేటి అవగాహన నిమిత్తం ఈ అంశాన్ని వినిపిస్తున్నాను. వినండి. నేహా బోరా వ్యవస్థను ప్రశ్నించిన యువ చైతన్యం. ఇక వినండి. వ్యవస్థను ప్రశ్నించిన యువ చైతన్యం, సమాజ మనస్సాక్షిని తట్టిలేపిన విద్యార్థి నాయకురాలు, అన్యాయంపై అక్షర సమరం, 23 రోజుల ఆకలి పోరాటంలో నేహా బోరా. జేఎన్యు పిహెచ్డి స్కాలర్, ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా. ఆమె కథ కేవలం ఒక రాజకీయ నిరసన కాదు, అది అన్యాయంపై ధిక్కార స్వరం ఎత్తిన ఒక యువతి ఆత్మవిశ్వాస నిదర్శనం. ధిక్కార స్వరం ఎత్తిన యువతి ఆత్మవిశ్వాసం నిదర్శనం అది. పేపర్ లీకేజీల కుంభకోణంతో లక్షలాది మంది విద్యార్థుల కలలవుతున్న వేళ ఢిల్లీ జంతర్ మంతర్ వీధుల్లో ఆమె చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష దేశ మనస్సాక్షిని తట్టిలేపింది. కంటి ముందే మిత్రులు, పర్యావరణవేత్త సోనం వాంగ్చూక్ వంటి పోరాట యోధులను పోలీసులు బలవంతంగా తరలిస్తున్నా ఒంటరిగా నిలబడి వ్యవస్థ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించిన ఆమె ధైర్యం సమాజానికి పెద్ద సందేశాన్ని ఇచ్చింది. శరీరంలో షుగర్ లెవెల్స్ పడిపోయి బీపీ తగ్గిపోతూ కోమాలోకి వెళ్ళే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించినా ఆమె వెనకడుగు వేయలేదు. వరుసగా 23 రోజుల పాటు నీరు, ఆహారం లేక క్షీణించిన శరీరంతో వీల్చైర్కే పరిమితమైన ఆమె కళ్ళల్లోని ఆత్మస్థైర్యం మాత్రం చిన్నబోలేదు. మేము ఈ ప్రభుత్వ మనస్సాక్షిని నిద్రలేపడానికి దీక్ష చేయటం లేదు. విభజన రాజకీయాలకు అలవాటు పడిన సమాజంలో తోటి మనుషుల పట్ల కరుణను, ఐక్యతను నిద్రలేపటానికి ఈ పోరాటం అంటూ ఆమె చెప్పిన మాటలు ప్రతి పౌరుడి గుండెను తాకాయి. విద్య అంటే కేవలం డిగ్రీలు సంపాదించటం కాదు, రాజ్యాంగ హక్కుల కోసం నిలబడే చైతన్యాన్ని ఇవ్వడమేనని ఆమె నిరూపించింది. 23 రోజుల సుదీర్ఘ దీక్ష అనంతరం పోరాట రూపాన్ని మారుస్తున్నట్లు ప్రకటించిన నేహా బోరా నేటి తరం జన్జీకి ఒక రోల్ మోడల్గా నిలిచారు. స్వార్థం, ఉదాసీనత రాజ్యమేలుతున్న రోజుల్లో తోటి భారతీయుల బాధ మన బాధ కాదా అని ప్రశ్నిస్తూ తన ప్రాణాల్ని సైతం పణంగా పెట్టిన ఆమె పోరాటం భావితరాలకు నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. ఒక మంచి విద్యార్హత కేవలం పట్టాలను మాత్రమే కాదు, సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులను తయారు చేస్తుందని నేహా తన జీవితం ద్వారా నిరూపించి చూపించారు. అందుకే ఆ అవగాహనని మన కానమూకు కథావచన శ్రోతలకు పరిచయం చేయడానికి నేహా బోరా వ్యవస్థను ప్రశ్నించిన యువ చైతన్యం అనే అంశాన్ని అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.